హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్. ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ ఆఫ్ ఆన్పేస్. ఫౌండర్స్ ఈ వీడియోలో లేటెస్ట్గా కొంతమంది అయితే నాకు పర్సనల్గా ఒక 7-8 మంది వాట్సాప్ గ్రూప్లో ఒక క్రియేటింగ్ మెసేజ్ అనేది పంపించడం జరిగిందండి. అప్పటికీ నేను చెప్పాను ఇలాంటివి మనం నమ్మాల్సిన అవసరం లేదండి, అఫీషియల్గా వచ్చినప్పుడు తెలుసుకుందామని. బట్ వాళ్ళు ఏంటంటే మీరైతేనే మాకు కరెక్ట్గా చెప్తారని చెప్పి మీకు పంపిస్తున్నామండి, అంతకుమించి ఏమీ లేదు. మేము వాళ్ళని సమాధానం అడిగితే మాకు వేరే గ్రూప్లో నుంచి వచ్చింది అంటున్నారు, కానీ ఎవరు కూడా ఇది ఎక్కడి నుంచి వచ్చింది కరెక్టా కాదని చెప్పలేకపోతున్నారు. దయచేసి మాకు దీనికి రిప్లై ఇవ్వండి అన్నట్టుగా నాకు పెట్టడం జరిగింది. నేను చెప్పాను అనుకోండి, ఖచ్చితంగా నువ్వు కంపెనీకి ఎగెనిస్ట్ అని నా మీద రూమర్లు పుట్టించడం ఈ మధ్య బాగా అలవాటైందన్నమాట జనాలకి. కాబట్టి డైరెక్ట్గా క్రిస్ సార్ని అడిగాను నేను, ఇది ఎంతవరకు కరెక్టు, ఇలాగ మాకు వాట్సాప్లో వచ్చిందని చెప్పాను. దానికని ఏం చెప్పారనేది కూడా మీకు గమనించవచ్చు అన్నమాట. ఇది నిజం కాదు అని చెప్పాడన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఆ యొక్క మ్యాటర్లో ఏముందనేది మనం ముందుగా చెప్పుకున్నట్టయితే, దిస్ వీక్ గోల్డెన్ వీక్, ఇది బంగారపు వారం అనేది చెప్పడం జరిగింది. ఊపిరి పీల్చుకోండి, జూన్ మంత్ మిస్ అయ్యే ఛాన్స్ అనేది మనకు లేదు. ఖచ్చితంగా జూన్ మంత్లోనే మనం గెలుస్తాము. అలాగే వేస్తారు కొంతమంది లీడర్స్తో రేపు అంటే ఈరోజు మనకైతే మీటింగ్ ఉంటుంది అన్నట్టుగా వాళ్ళైతే ఆ పోస్ట్లో పెట్టడం జరిగింది. అలాగే ఆర్థిక సమస్యలు మనకు ఏవైతే ఉన్నాయో ఈ రోజు నుంచే, అంటే ఆయన నిన్న పెట్టారు కాబట్టి మరి ఈ రోజు నుంచే కదండి, ఈ రోజు నుంచే ఇవన్నీ కూడా తీరిపోతాయి. కాబట్టి మనం మంచి ఆర్థిక సమస్యల నుంచి తొలగిపోయే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాము. రాబోదంతా మనకి మంచి రోజులు ఆశిద్దామన్నట్టుగా ఆయన అయితే పోస్ట్ క్రియేట్ చేసి పెట్టడం జరిగింది. ఇప్పుడు నేనేదో ఎవరైతే పోస్ట్ క్రియేట్ చేశారో వాళ్ళని ఏదో చెయ్యాలనో కించపరచాలనో ఇబ్బంది పెట్టాలనో కాదు. బట్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది కదండి. ఇప్పుడు నేను చెప్తాను ఇంకో పలానా రెడ్ సార్ నేను తీసుకున్నా, పలానా క్రిస్ సార్ నేను తీసుకున్నా అని చెప్తా, మరి వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనకు తెలియదు. కాబట్టి మనం నా సొంతంగా నేను చెప్పిన కాంచి నేను నిజం చెప్పినా సరే జనాలు అబద్ధం అని చెప్తారు. కాబట్టి క్రిస్ సార్ని అడిగాను, ఆయన నిజం కాదని చెప్పారు. ఓకేనా, అక్కడ మొత్తం కూడా క్లారిటీగా ఉంది, చదువుకోవచ్చు. నేను అక్కడ ఈ తెలుగుని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి ఆయనకి పెట్టాను, మళ్ళీ మీకోసం ఇంగ్లీష్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మీకు పెట్టాను అన్నమాట. దానివల్ల కొద్దిగా కొన్ని పదాలు మిస్ అయినాయి కాబట్టి ఒరిజినల్ పోస్ట్ చదివి మీకైతే చెప్పడం జరిగింది. దాంతోపాటు ఈరోజు మనకైతే వనపర్తిలో మన మిర్జా మునార్ గారు వారి యొక్క టీము, మనం చెప్పుకున్నాం కదా క్రికెట్కి సంబంధించిన కొన్ని ప్రైజులు ఇవన్నీ కూడా వాళ్ళైతే ఈరోజు అక్కడ ఇవ్వడం జరుగుతుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వనపర్తి దగ్గరలో ఉన్న వాళ్ళైతే మీరు వెళ్ళొచ్చు. దానికి సంబంధించిన అడ్రస్ అనేది కూడా మీకు మొత్తం ఇక్కడ పెట్టడం జరిగింది. 17వ తారీఖు చదువుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దగ్గరలో ఉన్న ఎవరైనా సరే వెళ్ళొచ్చు. ఓకేనా, వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా మిగతా టాపిక్ ఏంటంటే, ఈరోజు రెడ్ సార్ అంటే నేను రాత్రి రెడ్ సార్ మనకి చెప్పిన సబ్జెక్ట్ ఏంటంటే ఛాలెంజెస్ అన్నమాట. ఛాలెంజెస్ అనేవి జీవితంలో ఎలా వస్తాయి, ఎన్ని రకాల ఛాలెంజెస్లు మనకు ఉంటాయని చెప్పారు. దాన్ని మనకయ్యే భాషలో మనకు అర్థమయ్యే విధంగా అయితే నేనైతే మీకు చెప్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మోటివేషన్ అవసరం. వారి యొక్క వర్క్స్ వారు విజయవంతంగా చేసుకోవాలన్నా, ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలన్నా కొద్దిగా మోటివేషన్ అవసరం. ఇలాంటి మోటివేషన్ మాటలు ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి నేను చెప్తున్నాను. అలాగని చెప్పి సోది చెప్పను, రియాలిటీ పరంగా చెప్పడానికి ప్రయత్నిద్దాం. ఓకేనండి. అలాగే మీకు చాలాసార్లు చెప్పాను, ఏదైనా సరే మీకు వాట్సాప్ గ్రూప్లో వస్తే దయచేసి నాకు పంపించొద్దు. ఇది కరెక్టా కాదా నాకు పంపించొద్దు. మళ్ళీ మీరు నాకు పంపించి నేను కరెక్టా కాదు తెలుసుకొని మీకు చెప్పి మళ్ళీ ఏమో నా గురించి వీళ్ళు చెప్తున్నారని వాళ్ళు బాధపడి ఇవన్నీ ఎందుకండి, ఇదంతా తలకాయ పొడి ప్రాసెస్ అన్నమాట. ఎవరైతే మీకు పంపించారో వాళ్ళని అడగండి, ధైర్యం ఉంటే నన్ను అడగద్దు. ఎందుకంటే మీరు 100 గ్రూపుల్లో ఉండి 100 గ్రూపుల్లో మీకు పెట్టే మెసేజ్లు వచ్చి నన్ను అడగడం, నేను తెలుసుకోవడం ఎంత టైం వేస్ట్ ప్రాసెస్ అన్నమాట. నిజం ఏంటనేది అఫీషియల్గా వస్తే నేను చెప్తాను కదా, ఎందుకు కంగారు పడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు క్రిస్ జాన్సన్ సార్ అయినా నేను నాకు రిప్లై ఇస్తున్నానని చెప్పి పదే ప్రతిదీ పెట్టాను అనుకోండి, ఆయన కూడా ఒక రోజు చిరాకు వస్తుంది. ఆయన రిప్లై ఇవ్వడం మానేసాడు అనుకోండి ఇబ్బంది అవుతుందన్నమాట. కాబట్టి అవసరం అయితేనే మనం ఆయన అడగాలి, అప్పుడు మాత్రం ఆయన చెప్తారు. దానికంటూ ఒక రిజల్ట్ అనేది ఉంటుంది. ఓకేనా, అర్థం చేసుకోండి. ఓకేనా, ముందుగా ఏంటంటే మనకి ఛాలెంజెస్లో కూడా చాలా రకాల ఛాలెంజెస్ అనేవి మన లైఫ్లో మనం చూస్తూ ఉంటాం. ఇందులో కూడా చాలా రకాలు ఉన్నాయి. ముందుగా ఏంటంటే ఆర్థికపరమైనవి, అంటే ప్రజెంట్ మనం అందరం కూడా ఏదైతే సిచ్యువేషన్లో ఉన్నామో అది ఆర్థికపరమైన ఇబ్బందులు అనేవి మనం ప్రజెంట్ ఫేస్ చేస్తున్నాం. ఇది ఒక ఛాలెంజ్ లాంటిది మన జీవితంలో. అలాగే ఫ్యామిలీ పరమైనది, అంటే మన ఫ్యామిలీలో కూడా మనం ఎంత మంచిగా ఉన్నా లేకపోతే ఫ్యామిలీలో కొంతమంది మన ఫ్యామిలీలో కూడా మనకు కొన్ని ఇబ్బందులు వస్తాయండి. ఎందుకంటే ప్రతి గెలిచిన వాడు ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఎవరు కూడా జీవితంలో ఎదగలేడు. ఎంత డబ్బు వచ్చినా సరే మనశ్శాంతి అనేది ఉండదు. కాబట్టి ఫ్యామిలీ సపోర్టు అనేది మనకు ఉండాలి. ఫ్యామిలీ కూడా ఒక ఛాలెంజ్ లాగా మనిషికి అనిపిస్తుంది అన్నమాట. అలాగే ప్రేమ అభిమానాలు అనేవి కూడా మనకు ఖచ్చితంగా మన యొక్క పార్ట్నర్తో మనకు సరిగ్గా ఉన్నప్పుడే మనం దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే అనారోగ్య సమస్యలు
మనకి హెల్త్ పరమైన సమస్యలు కూడా మనం దాని నుంచి బయటపడడం అనేది కూడా ఒక ఛాలెంజ్ లాంటిది. మనకి ఏదైనా ఇబ్బందులు వచ్చినాయి అనుకోండి, దాని నుంచి బయటపడాలన్నా మెడిసిన్ అనేది వాడాలి, దానికంటూ ఒక పర్టికులర్ డైట్ చేయాలి. ఇవన్నీ కూడా చేస్తేనే మనకి హెల్త్ పరమైన ఛాలెంజ్ నుంచి కూడా మనం బయటపడతాం. అలాగే మనకి వర్క్ ప్రెషర్ కూడా ఉంటుందని ప్రతి ఒక్కరు ఎవరైతే మన ఓపీ సిస్టమ్ అందరిలో పనిచేస్తున్నారో వారందరికీ కూడా వర్క్ ప్రెషర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ వర్క్ ప్రెషర్ నుంచి కూడా మనం బయటపడాలంటే అది కూడా ఒక ఛాలెంజ్ లాగా మనం తీసుకోవాలన్నమాట. ఈ ఛాలెంజ్ని మనం పూర్తి చేయాలి ఈరోజు. అంటే ఏదైనా ఒక వర్క్ మనకు అప్పచెప్పినప్పుడు ఈ యొక్క ఛాలెంజ్ నుంచి నేను బయటపడాలి, ఈ ఛాలెంజ్ లెక్క నేను తీసుకోవాలి అన్నట్టు మనం ప్రయత్నం చేసి వర్క్ చేస్తేనే ఆ వర్క్ త్వరగా ఫినిష్ అవుతుంది. ఆ రకంగా మనం ఆ ఛాలెంజ్ కంప్లీట్ చేసామని మైండ్లో పెట్టుకోవచ్చు అన్నమాట. అలాగే బిజినెస్ పరమైంది, ఎవరైతే నాతో పాటు చాలామందికి అయితే వృత్తి వ్యాపారాలు అనేది సొంతంగా ఉన్నాయి కాబట్టి బిజినెస్ పరంగా కూడా చాలా ఛాలెంజెస్ వస్తాయండి. ఎగ్జాంపుల్కి చెప్పుకున్నట్టయితే నేను 2022 మార్చి స్టార్టింగ్లో అయితే నేను మా ఫ్రెండ్ కలిపి కంబైన్డ్గా షాప్ పెట్టామన్నమాట. అది దూరంగా పెట్టాం, గుడివాడలో పెట్టాం. ముందు గుడివాడలో పెట్టినప్పుడు తల ఒక 50,000 వేసుకుని ₹1,00,000 పెట్టి షాప్ పెట్టడం జరిగింది. ఈ ₹1,00,000 షాప్ పెట్టాము. బట్ ఏంటంటే మాది ఏలూరు, షాప్ పెట్టింది గుడివాడ. ఎందుకు ఏలూరులో పెట్టలేదంటే ఏలూరులో ఆల్రెడీ చాలామంది మెకానిక్స్ ఉన్నారు. మళ్ళీ వాళ్ళకి పోటీగా పెట్టడం, మనం ఎప్పటి నుంచో 10-15 ఏళ్ళు బట్టి ఈ వృత్తి వ్యాపారంలో ఉన్నాం కాబట్టి మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది పెట్టినట్టు అవుద్దని అక్కడ పెట్టాం. బట్ ఏంటంటే డైలీ ట్రావెలింగ్గానే ఉండి అక్కడ మెకానిక్లు అక్కడ కూడా ఉంటారు కదా, ఇవన్నీ కూడా మేము అప్పట్లో పెద్దగా గమనించాల. ఒక 2 నెలలు అక్కడ జర్నీ చేసిన తర్వాత మేము పెట్టిన పెట్టుబడిలో మాకు నెలకి కనీసం ఒక 5,000 కూడా రాలా. అంటే 2 నెలలు అక్కడైతే షాప్ పెట్టడం జరిగింది, 5,000 కూడా మాకైతే రాలేదు. తిరిగి ఇంకా మాకే 30,000 దాకా లాస్ వచ్చిందన్నమాట. ఎందుకంటే ట్రావెలింగ్ ఛార్జెస్ పడతాయి, మళ్ళీ మేము హోమ్ మెయింటెనెన్స్కి తీసుకోవాలి. ఈ రకంగా కేవలం 2 నెలల్లోనే 30,000 నుంచి 40,000 దాకా మేము లాస్ అవ్వడం జరిగింది. అంటే ఒక పక్క పెట్టుబడి అనేది మనకి ఎటుకుపోదు, ఎందుకంటే మేము కొన్నది ఐటమ్స్ కాబట్టి ఐటమ్స్ అనేవి ఎటుకుపోవు. బట్ అంటే మేము బండి మీద వెళ్ళాలి కదా, బండి మీద వెళ్ళాలి, ట్రావెలింగ్ ఛార్జెస్ అవుతాయి. అలాగే పొద్దున్నే క్యారేజ్ కట్టుకుని వెళ్ళాలి, ఎందుకంటే ఇక్కడ నుంచి గుడివాడ వెళ్ళాలన్నా మినిమం తక్కువ గంటన్నరనే టైం పడుతుంది. అంటే 8ంటికి లెగిసి వెళ్ళాలి, వచ్చినప్పుడు కూడా 1 గంట ముందు రావాలన్నమాట. ఈ రకంగా 2 నెలలు ఇబ్బంది పడ్డాము. బట్ నాకేంటంటే ఏదైనా ముందు ఆలోచన ఉందండి, ఏదేదో పెద్ద అనుభవజ్ఞని కాదు. బట్ ఏంటంటే నేను కూడా చాలా రకాల పనులు చేసి వచ్చాను కాబట్టి కొద్దిగా నాలెడ్జ్ ఉంది. మా ఫ్రెండ్కి చెప్పడం జరిగింది అలా టైంలో, ఇక్కడ బిజినెస్ అనేది మనకు ఖచ్చితంగా ఇబ్బంది పాలవుతాం మనం. ఎందుకంటే ఒక పక్క నుంచి ఆ షాప్ రెంట్ కట్టుకోవాలి, ఇంకో పక్క నుంచి మనం ట్రావెలింగ్ చూసుకోవాలి, ఇంకో పక్క నుంచి మనం రాత్రులు బయలుదేరినప్పుడు పొద్దున్న వచ్చినప్పుడు కూడా ఒక 2 గంటల ముందు మనం మినిమం బయలుదేరాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా కొద్దిగా రిస్క్ ప్రాసెస్. మనకు వచ్చే ఆదాయం చూస్తేనే 10-15 వేలు కూడా రావడం లేదు. ఇద్దరు మళ్ళీ షేర్ చేసుకోవాలి, ఎన్ని ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఏలూరులోనే ఏదో ఒక మూల పెట్టుకుందాం అని చెప్పి తంగిలమూడిలో పెట్టడం జరిగింది. అప్పుడు మన ఫౌండర్స్ కూడా చాలామంది ఒక 50-60 మంది దాకా అప్పట్లో నా దగ్గర రావడం జరిగింది. తంగిలమూడిలో రెంట్ తక్కువ, పైగా లోకలే కాబట్టి ఏదో రకంగా బిజినెస్ డెవలప్మెంట్ చేసుకొని ఒక కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ కూడా మేము కొనడం జరిగిందన్నమాట. ఈ రకంగా మేము ₹1,00,000 మొదలెట్టిన బిజినెస్ దాదాపు ఇప్పటికీ 5 లక్షల పైన దాంట్లో పెట్టుబడి అనేది పెట్టడం జరిగింది. ఓకేనా. కాబట్టి ఇక్కడ ఎప్పుడైనా సరే ఏదైనా లైఫ్ని ఛాలెంజ్గా తీసుకోవాలండి. ఛాలెంజ్గా తీసుకుంటేనే సక్సెస్ అవుతాం. ఇదేదో నేను ఒక్కడనే పెద్ద తోపు తురుము మీకు మోటివేట్ చేస్తున్నాను కాదు. జీవితంలో నేను ఎన్ని నేర్చుకున్నాను, నేను నేర్చుకున్నది మీకు చెప్పడంలో తప్పేం లేదు కదండి. ఎందుకంటే నాకన్నా చిన్నవాళ్ళు కూడా ఉన్నారు కదా ఇంట్లో, నాకన్నా చిన్నవాళ్ళు కూడా నా ఛానల్ చూస్తారు కాబట్టి వాళ్ళ గురించి నేను చెప్తున్నా. ఒకవేళ నాకన్నా పెద్దవాళ్ళు అయితే వాళ్ళు కూడా అనుభవం అనేది ఖచ్చితంగా ఉండే ఉంటుంది. మళ్ళీ దాని తర్వాత 3 ఇయర్స్ దాకా అక్కడ మంచిగా రన్ అయింది. దాని తర్వాత ఇప్పుడు బజార్లో షాప్ పెట్టడం జరిగిందన్నమాట. ప్రతి ఒక్కటి కూడా స్టెప్ బై స్టెప్ అనేది మేము ముందుకు వెళ్ళాలి, వెళ్తేనే జీవితంలో సక్సెస్ ఉంటుంది. ఇక్కడ ఆన్పేసు కంపెనీలో నేను ఉన్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అలా అని చెప్పి ఆన్పేసు కంపెనీలో నేను ఉన్నానని చెప్పి పని మానుకుని ఇంట్లో కూర్చుంటే నా ₹1,00,000 జర్నీ ₹1,00,000 ఆగిపోయేది. ఇప్పుడు 5 లక్షల పెట్టుబడి దాకా వచ్చింది. నెలకు మినిమం 10-15 వేలు ఇద్దరి మీద తీసుకుంటున్నాం. అంటే మనిషికి 10-15 వేలు తీసుకుంటున్నాం. దాంతోపాటు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం అవసరానికి సెలవు పెట్టుకోవచ్చు. మనకు ఒక రేంజ్ ఉంటుంది షాపు ఓనర్ అని చెప్పుకోవడానికి. చిన్న వ్యాపారం పెద్ద వ్యాపారం, షాప్లో ఓనరే కాదా, అంతే కదండి. ఇవన్నీ కూడా మనం లైఫ్ని ఛాలెంజ్గా తీసుకున్న వ్యక్తి మాత్రమే ఎన్నిట్లు కూడా ముందుకు తీసుకెళ్ళగలన్నమాట. లైఫ్ని ఆషామాషిగా తీసుకోవడం లేదా ఒకదాని మీద డిపెండ్ అయి ఉన్న వ్యక్తులు అయితే ఖచ్చితంగా జీవితంలో ఓడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఓకేనా. కాబట్టి ఇలాంటివన్నీ జీవితంలో ఖచ్చితంగా ఛాలెంజెస్ అనేవి ప్రతి ఒక్క మనిషికి ఛాలెంజెస్ అనేవి ముఖ్యం. మన జీవితంలో సగ భాగాన్ని మన ఛాలెంజెసే మోస్తాయి. ఓకేనా. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ లైఫ్ని ఛాలెంజింగ్గా తీసుకొని మీరు చదువుకుంటే ఇంకా బెస్ట్గా చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగని చెప్పి బట్టి పట్టద్దండి. బట్టి పట్టి చదివేది మీరు ఇంటి దగ్గర అంతా బాగానే ఉంటుంది, పోనీ ఎగ్జామ్ కూడా బాగానే రాస్తారు. ఫ్యూచర్లో ఎవరైనా మీకు ఏదైనా క్వశ్చన్ అడిగితే మీరు చెప్పలేరు. ఏది ఎక్కించుకున్నా సరే మనస్ఫూర్తిగా అయితే మనం దాన్ని బుర్రలోకి ఎక్కించుకోవాలన్నమాట. అప్పుడు మాత్రమే మనం దాన్ని
సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుందని. నేను దాదాపు 2008 నుంచి పూర్తిగా స్కూల్ మానేసి అయితే వర్క్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఇది చాలామందికి తెలిసిన స్టోరీయే. కాబట్టి ఇప్పటికీ దాదాపు ఒక 17-18 ఏళ్ళ పైనే నేనైతే జర్నీ చేయడం జరిగింది. అంతకుముందు నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు కూడా సెలవుల్లో కూడా పనిచేసేవాడిని అండి. ప్రతిదీ కూడా నాకు తెలుసు. అందుకే మినిమం నా యొక్క దాన్ని జర్నీని ఒక 20 ఏళ్ళ దాకా నేను చెప్పుకుంటూ ఉంటాను. అంటే 20 ఏళ్ళు నేను ఏం చేశాను ఏంటి అనేది నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. వయసు అనేది వస్తూ ఉంటుంది పోతూ ఉంటుందండి. దానిపైన చేసుకుంటూ పోతూ ఉంటుంది. అనుభవం అనేది ముఖ్యం. అనుభవాన్ని నేను నేర్చుకున్నాను కాబట్టి ఏది మంచి ఏది చెడు, ఏది చెప్పాలి ఏది చెప్పకూడదు అనేది 1-2 సార్లు చెప్తా. అందుకే మిమ్మల్ని ఎప్పుడు కూడా అతి మోటివేట్ చేయడం కోసం నేను హైప్ క్రియేషన్ చేయను మన కంపెనీ కోసం. ఎందుకంటే హైప్ క్రియేషన్ చేసి మీ పనులు మానిపిస్తే ఖచ్చితంగా నేను ఒక వ్యక్తిని మోసం చేసినట్టే అనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడు మోసం చేయాల్సిన అవసరం లేదు. ఏది ఉందో దాన్నే చెప్దామండి. అది మంచో చెడో నలుగురికి ఉపయోగపడేది అవ్వాలని నేను ఎప్పుడు కూడా కోరుకోవడం జరుగుతుంది. ఓకేనండి, మీకు ఈ సబ్జెక్ట్ నచ్చింది అనుకున్నాను. సబ్జెక్ట్ నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. దయచేసి వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే పోస్టులు కానివ్వండి, ఇలా టైప్ చేసి పెట్టే మెసేజ్లు కానివ్వండి నాకైతే పర్సనల్గా పంపించద్దు. అలాగే కంపెనీ ఎప్పటికల్లా వస్తుంది, ఎంత అమౌంట్ వస్తుంది, ఇవన్నీ కూడా నన్ను పర్సనల్గా అడగద్దండి. ఎందుకంటే తెలిస్తే ఖచ్చితంగా నేను అందరికీ యూట్యూబ్లో వచ్చి చెప్తాగా. నేనేమీ భయపడి దాక్కొని చెప్పేది ఏం లేదు. చెప్తే ఫ్రాంక్గా వచ్చి మొఖమే చెప్పే క్యాండిడేట్నే నేను. ఓకేనా, అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.